మామూలు టమాటా కంటే కూడా మనం ఇంట్లో వాడుకోవడానికి ఇవి అయితే చాలా బాగుంటాయి. కాపు కూడా చాలా ఈజీగా పడిద్ది అనమాట. ఇది కొద్దిపాటి ద్రాక్షకాయలు ఉన్నట్టున్నాయి ఇవి. దీనికైతే ఒక్కసారి విత్తనం వేస్తే చాలండి, మనం మళ్ళీ మళ్ళీ వేయ అవసరం లేదు. ఒక 10 కాయలు ఒక 5 కాయలు వదులుకున్నామంటే చాలు, దానికి కొయ్యకోకుండా మనం ఇంకా అదే మనకి మొక్కలు వస్తూనే ఉంటాయి. నేను ఇప్పుడు మా చిక్కుడు తేగ కూడా అంతేనండి, ఒక 4 సంవత్సరాల కిందట పెట్టాను అక్కడ. ప్రతిసారి అక్కడే మొలుస్తాయి, ఎందుకంటే ఎండిపోయిన కాయలు మనం కొయ్యకుండా వదిలేస్తాం కాబట్టి అవన్నీ మొక్కలు అయిపోతాయి. అట్లే ఈ టమాటాలు కూడా మనం అలా ఒక 10 కాయలు వదిలిపెట్టామంటే చాలు. మనమైతే జాగ్రత్త చేయలేము కానండి, భూమిలో భూదేవి చాలా జాగ్రత్త చేసిద్ది కాయలన్నిటిని కూడా. చూడండి, దీనికంటూ ఒక మందు అనేది తగలకోకుండా ఉన్న కాయలు మనం కనీసం వారానికి ఇన్ని తీసుకున్నా చాలండి. రోజుకి ఇన్ని తినవసరం లేదు, వారానికి ఇన్ని కాయలు తిన్నా కూడా మందు లేని పంట కాబట్టి చాలా ఆరోగ్యకరమైన పంట. మీకు కూడా ఏమన్నా అవకాశం ఉంటే పెట్టుకొని చూడండి ఇలాంటి మొక్కలు. చాలా బాగుంది కాయ అయితే.